ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అనేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఓబీసీలకు సంబంధించినటువంటి జనగణన అనేటువంటి అంశం మీద కూలంకషంగా కాంగ్రెస్ పార్టీ చర్చించింది. కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఈరోజు రాహుల్ గాంధీ గారి వరకు కూడా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనేక మంది, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి అనేక మంది ఈ కులగణన అనేటువంటి అంశానికి కట్టుబడ్డారు. ప్రప్రథమంగా 1951వ సంవత్సరంలోనే ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కి సంబంధించి ఒక క్లాజ్ 4ని యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ యొక్క బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం జరిగింది. సెలెక్ట్ కమిటీలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి గారు, వారితో పాటు ఆనాడు ఉన్నటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, జనసంఘ నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు. వారు ఆనాడే ఈనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ ఆనాడు వారు జనసంఘం రిప్రజెంట్ చేసేవారు. వారు దాన్ని వ్యతిరేకించి ఒక డిసెంట్ నోట్ని సెలెక్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ యొక్క అసలైన రూపం, నిజ రూపం 1951లో జనసంఘంగా ఉన్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అప్పుడు వారు ఫౌండర్గా ఉన్నారు. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా కన్సిస్టెంట్గా దీనికి వ్యతిరేకంగా ఉన్న విషయం మన అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీగా దాని తర్వాత జరిగినటువంటి 2005లో ఈ ఆర్టికల్ 15కి ఒక సబ్ క్లాజ్ 5ని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ సోషియో ఎకనామిక్ రిజర్వేషన్స్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దాకా తీసుకురావడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్లో బలహీన వర్గాలకు సంబంధించి ప్రైవేటు విద్యా సంస్థలో కూడా రిజర్వేషన్స్ వచ్చే విధంగా ఈ ఆర్టికల్ 15(5) ప్రకారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు నరేంద్ర మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా దీన్ని ముందు ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ ఆర్టికల్ 15(5)లో ఉన్నటువంటి దాన్ని దీని గురించి ఏం మాట్లాడరు, దీని గురించి ఏమి ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ మరి ఇటీవల ఏప్రిల్ 30వ తేదీ నాడు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో వాళ్ళ యొక్క ఐఎండ్బి మంత్రి గారు వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎన్యూమరేషన్ అనేటువంటి చేస్తామని చెప్పేసి. ఎన్యూమరేషన్ అనేటువంటి పదానికి క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, సమగ్రమైనటువంటి సర్వే జరగాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రోల్ మోడల్గా మా తెలంగాణ ప్రభుత్వం సమగ్రమైనటువంటి సర్వే చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ యొక్క సామాజిక స్థితులు, ఆర్థిక స్థితి, రాజకీయం, కులం, విద్య, ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకుని చాలా ఎక్స్టెన్సివ్గా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. దానితో పాటు ఎంప్లాయ్మెంటు, ఆక్యుపేషను, ఎకనమిక్ డీటెయిల్స్ వీటిలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానితో పాటు ల్యాండ్ డీటెయిల్స్ అన్నిటి కూడా తీసుకోవడం జరిగింది. ఎవరికైనా ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది ఏంటి అనేటువంటిది కూడా తీసుకోవడం జరిగింది. వీటితో పాటు రిజర్వేషన్ బెనిఫిట్స్, ఒక కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే రిజర్వేషన్స్ బెనిఫిట్స్ పొందారో దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. పొలిటికల్ రిప్రజెంటేషను, దానికి సంబంధించి మైగ్రేషన్కి సంబంధించి వీటిలన్నింటి గురించి కూడా సమగ్రంగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాహుల్ గాంధీ గారు ఆనాడు భారత్ జోడో యాత్రలో వారు కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్ ల్యాండ్ చేసినటువంటి 4000 కిలోమీటర్ల యొక్క భారత్ జోడో యాత్రలో కన్సిస్టెంట్గా దీని గురించి డిమాండ్ చేశారు. అది ఫ్లోర్ ఆఫ్ ది లోక్సభలో వారు మాట్లాడారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని ఈ కులగణన గురించి మాట్లాడితే
అర్బన్ నక్సలైట్గా ముద్రించారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కర్ణాటక సంబంధించినటువంటి హెగ్డే అనేటువంటి వ్యక్తి, వారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు, మాకు 400 స్థానాలు ఇవ్వండి, రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రజలు బుద్ధి చెప్పి అత్యవసరమైనటువంటి కనీసం వాళ్ళ సొంతంగా కూడా సింపుల్ మెజారిటీ కూడా రానటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి వరకు, మల్లికార్జున ఖార్గే గారి వరకు మేమందరం కూడా ఓబీసీల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది. వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, రాజకీయ స్థితిగతులు ఏంటి, విద్యా విషయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి పొందినటువంటి లబ్ధి ఏంటి, ఈ అన్ని విషయాల గురించి కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాలి, సమగ్రంగా సర్వే జరగాలి. ఆ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి ఇంకా పొందవలసినటువంటి ఫలితాలు ఏముంటాయనేటువంటి విషయాన్ని దీని మీద కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్యూమరేషన్ అనేటువంటిది కాకుండా ఎలాబరేటివ్గా, ఎక్స్టెన్సివ్గా చేయాలి. ఇంకా బడ్జెట్కు సంబంధించి 2011లో యాక్చువల్గా క్యాస్ట్ సెన్సస్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనవరిలో ఫినిష్ అయ్యి దాన్ని పార్లమెంట్ టేబుల్ మీద పెడదాం అనుకునేటప్పటికి సార్వత్రిక ఎన్నికలు రావడం, దానికి కోడ్ ఆఫ్ కండక్ట్ రావడంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీగా టేబుల్ చేయలేదు. 2011లో జరిగినటువంటి సెన్సస్ని ఈ జరిగినటువంటి అన్ని సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో టేబుల్ చేయలేదు. దాని తర్వాత వాళ్ళు ఒక 8,000 కోట్లు పెట్టి మేము సెన్సస్కి ఇంత అమౌంట్ పెడుతున్నామని చెప్పి బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది. 21లో మళ్ళీ సెన్సస్ అవ్వాల్సి ఉంటే దాన్ని కూడా చేయలేదు. ఎందుకంటే కోవిడ్ ఉంది, మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సెన్సస్ చేయలేమని చెప్పారు. మనతో పాటు కోవిడ్లో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలు ఇబ్బంది పడినప్పుడు కూడా ఆయా దేశాల్లో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కావాలనే ఒక పథకం ప్రకారం చేయకూడదనే ఉద్దేశంతో చేయలేదు. ఇప్పుడు కొత్తగా మరి ప్రజల మనసును మళ్లించాలో, దారి మళ్లించాలనే ఉద్దేశంతో ఈ ఎన్యూమరేషన్ అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మేము వెల్కమ్ చేస్తూ సమగ్రంగా, డీటెయిల్డ్గా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య అన్ని విషయాలతో సమగ్రమైనటువంటి క్యాస్ట్ సెన్సస్ జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా నేషనల్ పార్టీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు దీన్ని ప్రజాక్షేత్రంలోకి, ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్తారు. ఈ మే నెలాఖరు వరకు కూడా క్యాంపెయిన్ పార్ట్ లాంచ్ చేస్తారు. సమగ్రంగా ఈ డీటెయిల్స్ అన్నిటి ఏదైతే తెలంగాణ వే ఆఫ్ మోడల్ ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్ని జిల్లా స్థాయిలో అబ్జర్వర్స్ని నియమిస్తారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కంట్రోల్ రూమ్స్ని పెట్టి మానిటరింగ్కి ఏర్పాట్లు చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రతి హౌస్ హోల్డ్ దగ్గర కూడా వెళ్ళి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కోరుకున్నటువంటి, రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నటువంటి కుల సమగ్ర గణన అనేటువంటి దాని మీద ప్రజలను అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొస్తాం. ఆల్రెడీ సంవిధాన్ బచావ్ యాత్ర అనేటువంటిది ఆల్రెడీ ర్యాలీస్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఒక టైం బౌండ్గా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది 3 అంశాలు. ఒకటి, ఆల్రెడీ కేంద్రం పాస్ చేసినటువంటి ఆర్టికల్ 15(5)ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇమీడియట్గా 15(5)లో ఏం జరుగుతుందంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ది సేమ్ టైం సమగ్రమైనటువంటి సర్వే జరగాలి. వీటికి నిధులని ఏర్పాటు చేయాలి, డిఫైన్ చేయాలి. ఏరియా ఆఫ్ యాక్టివిటీని చాలా ఇమీడియట్గా ఒక టైం బౌండ్గా మీరు ఎంతకాలంలో చేస్తారు. ఈవేళ అనౌన్స్మెంట్ చేసినట్టు గతంలో చూసాం మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇప్పటివరకు దానికి అతిగతి లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా కాకుండా ఒక సమగ్రమైనటువంటి టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ గారి నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.